బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లో దారుణం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ కాజేవే కింద వివాహితను హత్య చేసి తగలబెట్టేశారు దుండగులు. హత్య తరువాత డెడ్ బాడీపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు అందించిన సమాచారంతో మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం 4 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు పోలీసులు. వివాహిత వయసు 25 నుంచి 30 ఏళ్లుగా ఉండవచ్చని పోలీసులు గుర్తించారు. అత్యాచారం చేసి హత్య చేశారా, మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు సాగుతోంది. పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. పోస్ట్మార్టం రిపోర్ట్ చాలా కీలకంగా మారబోతుంది. మహిళ చేతి మీద శ్రీకాంత్ అని, ఇంగ్లీష్లో నరేంద్ర అని పచ్చబొట్టు ఉన్నట్టుగా గుర్తించారు. ఓఆర్ఆర్ పరిధిలోని ఎగ్జిట్, ఎంట్రీ సీసీ కెమెరాస్ను పరిశీలిస్తున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఒక వివాహితను అక్కడ చంపేసినట్టుగా తెలుస్తోంది, అసలు అప్డేట్స్ ఏంటి? మేడ్చల్ జిల్లా మునీరాబాద్ దగ్గర ఉన్నటువంటి ఓఆర్ఆర్ కింద కల్వట్ ప్రాంతంలో వివాహిత మహిళని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం అదే. ఈ ప్రాంతంలోనే ఆ మహిళని ఇక్కడికి తీసుకొచ్చి వెంటనే తనతో దాదాపు ఒక 10 నిమిషాల పాటు మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లో దారుణం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ కాజ్వే కింద వివాహితను హత్య చేసి తగలబెట్టేశారు దుండగులు. హత్య తర్వాత డెడ్ బాడీపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు అందించిన సమాచారంతో మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుల కోసం 4 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు పోలీసులు. వివాహిత వయసు 25 నుండి 30 సంవత్సరాలుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అత్యాచారం చేసి హత్య చేశారా, లేకపోతే మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం, అక్కడ ఫోటోస్ క్లియర్ గా. పోస్ట్ మార్టం కోసం ఇటు మృతదేహాన్ని ప్రెజెంట్ అయితే గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఇటు మృతురాలి చేతి మీద 2 పచ్చబొట్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు చాలా కీలకంగా మారుతుంది. మహిళ చేతి మీద ఇటు శ్రీకాంత్ అని అండ్ ఇంగ్లీష్లో నరేందర్ అని 2 పచ్చబొట్లు ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. వాటి ఫోటోస్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. అయితే ఓఆర్ఆర్ పరిధిలోని ఎగ్జిట్, ఎంట్రీ పోల్, సీసీ కెమెరాస్ను కూడా పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మాకు ఇక్కడ ఓఆర్ఆర్ కల్వర్ట్ కింద ఒక స్త్రీ శవం పడి ఉంది అనే సమాచారం మేరకు మా మేడ్చల్ SHO మరియు వారి సిబ్బంది వచ్చి చూడడం జరిగింది. చూస్తే ఆమె మ్యారీడ్ ఉమెన్, 25 to 30 years ఉంటుంది, హైట్ 5 feet ఉంటుంది. ఆమెను ఎవరో ఇక్కడికి తీసుకొచ్చి చంపేసి తర్వాత ఆమె ఐడెంటిఫై కాకుండా ఉండడానికి ఆమె పైన కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసి అంటించి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తున్నది. ఆ క్రూస్ టీము, CCS, SO టీమ్ సిబ్బంది అందరూ కూడా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం జరిగింది. ప్రాథమికంగానైతే ఇది మర్డర్గా నిర్ధారించడం జరిగింది. ఈ మర్డర్ కావడానికి కారణాలు ఏంటి, దీని వెనుక ఉన్నది ఎవరు ఏంటి అనేది త్వరలోనే మేము ముందుకు వచ్చి చెప్తాం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మాకు ఇక్కడ ఓఆర్ఆర్ కల్వర్ట్ కింద ఒక స్త్రీ శవం పడి ఉంది అనే సమాచారం మేరకు మా మేడ్చల్ SHO మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లో దారుణం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ కాజ్వే కింద వివాహితను హత్య చేసి తగలబెట్టేశారు దుండగులు. అయితే హత్య తర్వాత డెడ్ బాడీపై
పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు అందించిన సమాచారంతో మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం 4 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు పోలీసులు. వివాహిత వయస్సు 25 నుండి 30 సంవత్సరాలుగా ఉన్నట్టు ఇటు పోలీసులు గుర్తించారు. ఇక హైట్ 5 ఫీట్ గా ఉండవచ్చని పోలీసులు చెప్తున్నారు.